ఐపీఎల్ 2025లో భాగంగా మే 5వ తేదీన హైదరాబాద్ ఢిల్లీ జట్ల మధ్య 55వ ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్ ప్రకారం ఢిల్లీ జట్టు 5వ స్థానంలో ఉండగా హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టుకు ఎలాగూ ప్లేఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేవు కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి పరువు దక్కించుకోవడం తప్ప ఆ జట్టు చేయగలిగింది ఏమీ లేదు. అదే ఢిల్లీ విషయానికి వస్తే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ చేరడానికి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడానికి మరొక అడుగు దూరంలోనే ఉంటుంది. ఇప్పటికే ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా, పంజాబ్ జట్లు విజయాన్ని అందుకున్నాయి. ఈ మ్యాచ్లో గనుక ఢిల్లీ ఓడిపోతే పంజాబ్ జట్టుకు అలానే కోల్కతా జట్టుకు అదొక వరంగా మారనుంది. ముఖ్యంగా పంజాబ్ జట్టుకు ప్లేఆఫ్స్ రేసులో పోటీ తగ్గుతుంది. అదే సమయంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు కూడా కాస్త సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ మిస్ చేసుకుంటే ఢిల్లీ తాను ఆడబోయే తదుపరి 3 మ్యాచ్లలో బలమైన ప్రత్యర్థులు ముంబై, పంజాబ్, గుజరాత్ జట్లను ఎదుర్కొంటుంది. వీటిలో కనీసం 2 గెలవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలుపు వారి ప్లేఆఫ్స్ అవకాశాలను డిసైడ్ చేస్తుంది. మరోవైపు సొంత గడ్డపై మ్యాచ్ కాబట్టి అందులోనూ ఢిల్లీపై ప్రతీకారం బాకీ ఉన్న నేపథ్యంలో కమ్మిన్స్ సేన ఈ మ్యాచ్ ని వదిలిపెట్టదు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ముందుంటారంటే ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకంగా మారనుంది. కాబట్టి ఈ మ్యాచ్లో గెలవాలని ఢిల్లీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలవాలని పంజాబ్, కోల్కతా జట్లు కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బౌలింగ్ విభాగం అద్భుతంగానే ఉంది. మంచి ఫాస్ట్ బౌలర్లు, అద్భుతమైన స్పిన్ బౌలర్లు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు. కానీ ఆ జట్టుకు వచ్చిన ప్రధాన సమస్య ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్. ఆ జట్టులో వేగంగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల కొరత ఆ జట్టును కొద్దిగా వేధిస్తుంది. కరణ్ నాయర్ ఒక్క మ్యాచ్ మినహా ఆ తర్వాత ఎక్కడా కూడా తన ప్రతాపం చూపించలేదు. కేఎల్ రాహుల్ వేగంగా ఆడడానికి ఇబ్బంది పడుతున్నాడు. అశుతోష్ శర్మ మొదట్లో అరిపించినా ఆ తర్వాత ఆరంభ సూరత్వల్లాగా మిగిలిపోయాడు. కీలక స్థానాల్లో బ్యాటింగ్ చేసే ఈ ఆటగాళ్లు సరైన సమయంలో రాణించకపోవడం వల్ల ఢిల్లీ జట్టు ఈ మధ్యకాలంలో కాస్త వెనుకబడింది. ఈ ఆటగాళ్లు గనక ఫామ్లోకి వస్తే ఢిల్లీ జట్టును ఆపడం చాలా కష్టతరమవుతుంది. ఇక హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే అన్ని విభాగాల్లోనూ కూడా ఎస్ఆర్హెచ్ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ సీజన్లో కమ్మిన్స్ సేన ఎప్పుడో అస్త్ర సన్యాసం చేసి ప్రత్యర్థి జట్లకు 2 పాయింట్లను ఉచితంగా ఇవ్వడమే హాబీగా పెట్టుకుంది. హైదరాబాద్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ దరిద్రంగా ఉంది. కమ్మిన్స్, షమి పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. స్పిన్ బౌలింగ్ లో పదును లేదు. బ్యాట్స్మెన్ లో గెలవాలనే కసి లేదు. ఆడాలనే ఆతృత లేదు. ఎప్పుడో పెవిలియన్ కు వెళ్లిపోవాలనే ఆశ మాత్రమే హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ లో కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతూ ఉండడంతో హైదరాబాద్ మరోసారి విజృంభించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా జరగాలంటే ఆ జట్టులో 2 కీలక మార్పులు జరగాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ 3వ స్థానానికి పనికిరాడు. టాప్ 3 కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అవ్వడం ప్రత్యర్థికి ఊహాలు సిద్ధం చేయడం సులభమైంది. కాబట్టి ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టి అనికేత్ వర్మని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. మరోవైపు షమీని జట్టు నుండి తప్పిస్తే బాగుంటుందనే డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే హైదరాబాద్ జట్టు ఎంత అధ్వానంగా, ఎంత దిగజారిన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో 2 జట్ల బలాబలాలను గనక పరిగణలోకి తీసుకుంటే ఢిల్లీ జట్టు స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్, అలానే బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ కూడా హైదరాబాద్ కంటే చాలా పటిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచే అవకాశం 30% ఉండగా ఢిల్లీ జట్టు గెలిచే అవకాశం 70%గా ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.